ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నవాంశం నుంచి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వైవాహిక సౌఖ్యము, అలాగే మ్యారీడ్ లైఫ్లో సమస్యలు ఏముంటాయి, వచ్చేటువంటి స్పౌజ్ అంటే జీవిత భాగస్వామి భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, వారి యొక్క రూపం ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలు కొన్ని తెలుసుకున్నాము. మ్యారేజ్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు చాలామంది చాలా కామన్గా చెక్ చేసేటువంటి చార్ట్ D9 చార్ట్, అంటే నవాంశ చక్రము. అయితే ఈ నవాంశ చక్రం గురించి మాట్లాడే ముందు కొంత ఇతర విషయాలు కూడా తెలుసుకోవాలి. నవాంశ, దశాంశ ఇవన్నీ కూడా అంశ చక్రాలు. వీటి నుంచి చాలా ముఖ్యమైనటువంటి విషయాల గురించినటువంటి నిర్ధారణను మనం చేయొచ్చు. అయితే ఎప్పుడైనా సరే ఒక యోగం కనుక D1 చార్ట్లో ఉంటే ఆ యోగం యొక్క బలం ఎంతుంది అని తెలియజేసేది నవాంశ చక్రం. అంతేకాని నవాంశలో యోగాలు చూడటము, నవాంశలో గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము ఇలా చూడడం అనేది కరెక్ట్ కాదు. నవాంశ అనేది ఓన్లీ సపోర్టివ్ చార్ట్, అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి యోగాలు ఎంత బలంగా పనిచేస్తాయి అని తెలుసుకోవడానికి సహాయపడేటువంటి ఒక చార్ట్ నవాంశ. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు నవాంశతో పాటుగా ఆరుడ లగ్నం నుంచి 7th హౌస్ కావచ్చు, కారకాంశం నుంచి 7th హౌస్, అలాగే దారపాదము, దారకారకుడు, ఇటువంటి హౌసెస్ను కూడా మనం చెక్ చేయాలి జైమిని పద్ధతిలో. అవి చెక్ చేయకుండా కేవలం నవాంశాన్ని ఆధారం చేసుకుని నిర్ధారణకు రావడం అనేది కూడా ఇన్కంప్లీట్ అనాలిసిస్ అవుతుంది. కాబట్టి నవాంశని ఎంతవరకు చూడాలి, నవాంశ యొక్క స్కోప్ ఎంత, పరిధి ఎంత అనేది కూడా ముందు తెలుసుకోవాలి. అయితే ఒక్కొక్క కాంబినేషన్ D1 చార్ట్లో ఉన్నప్పుడు దాని యొక్క బలం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి నవాంశ చక్రం చాలా మంచి క్లూస్ అనేది ఇస్తుంది. కొంతవరకు నవాంశ చక్రం నుంచి కూడా వివాహానికి సంబంధించినటువంటి సౌఖ్యం కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు నవాంశ కూడా ఒక భాగం మాత్రమే అని తెలుసుకోవాలి. ఇక నవాంశ లగ్నము, నవాంశ లగ్నం నుంచి 7th హౌస్, ఇవి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. అలాగే వివాహం గురించి స్టడీ చేసేటప్పుడు నవాంశ లగ్నంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, నవాంశ నుంచి 7వ ఇంట్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, నైసర్గిక శుభులు కనుక నవాంశ లగ్నంలో 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే సాధారణంగా వారి మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే నైసర్గిక పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే కొంత సమస్యలు ఉంటాయి. అదేవిధంగా రాశి చార్ట్లో అంటే D1 చార్ట్లో 7th లార్డ్ నవాంశలో ఏ హౌస్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా కొంతవరకు మనకి క్లూస్ అనేవి దొరుకుతాయి. ఉదాహరణకి మేషలగ్నమే తీసుకుందాము. 7th లార్డ్ శుక్రుడు అవుతాడు. నవాంశలో ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు లగ్నం నుంచి అనే దాన్ని బట్టి వైవాహిక సౌఖ్యం ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఉదాహరణకి D1లో 7th లార్డ్ నవాంశలో దుస్థానాల్లో ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో ఉన్న కొంతవరకు సమస్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి సమస్య ఉంటుంది అనేది ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహం చేత చూడబడుతున్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, తీవ్రగ్రహం యొక్క రాశిలో ఉన్నాడా, ఇటువంటి అంశాలు మనం పరిశీలన చేయాలి. ఇదొక అంశము. అలాగే ముఖ్యంగా కేంద్ర కోణాల్లో కనుక ఈ D1 చార్ట్లో సప్తమాధిపతి నవాంశలో కనుక కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే అది చాలా మంచి ప్లేస్మెంట్గానే చూడొచ్చు. ముఖ్యంగా 9th హౌస్లో ఉండడము, 5th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా మ్యారేజ్కి సంబంధించినటువంటి హ్యాపీనెస్ని తెలియజేసేటువంటి స్థానాలు. ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే నవాంశ చార్ట్లో లగ్నాధిపతి, సప్తమాధిపతి ఎంత బలంగా ఉన్నారు, దుస్థానాల్లో ఉన్నారా, పాపగ్రహాలతో కలిసి ఉన్నారా, నీచలో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి కొన్ని బేసిక్ అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మనకు ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఇక నవాంశలో 7th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఎటువంటి స్పౌజ్ని అంటే జీవిత భాగస్వామిని సూచిస్తుంది అనేది కనుక చూసినట్టయితే, రవి కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే కొంత డామినేటింగ్ నేచర్ ఉండేటువంటి భార్యలుగా భర్త రావచ్చు. అదేవిధంగా చాలా కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేటువంటి వ్యక్తి, ఆత్మాభిమానం ఎక్కువ ఉండేటువంటి వ్యక్తి, కొంతవరకు
సపోర్టివ్ పార్ట్నర్గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే వారికి ఈగో లెవెల్స్ కొంత ఎక్కువగా ఉండడం, డామినేటింగ్ నేచర్ ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. మ్యారేజ్ అయినటువంటి కొత్తల్లో కొంత ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ కూడా ఉంటుంది, అంటే వాదించేటువంటి స్వభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఎమోషనల్ పార్ట్నర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మృదువైనటువంటి హృదయము, స్పందించేటువంటి హృదయము, అదేవిధంగా ఏదైనా కష్టం వస్తే ఆదుకుని బాగోగులు చూసేటువంటి ఒక నేచరు, అలాగే అర్థం చేసుకునేటువంటి స్వభావము, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఉంటుంది. కుజుడు కనుక ఉన్నట్టయితే కొంత షార్ట్ టెంపర్ ఉండేటువంటి వ్యక్తి, అగ్రెసివ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తి, అంటే తీవ్ర స్వభావం ఉండేటువంటి వ్యక్తి, దురుసు ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మైండ్ కొంచెం చంచలంగా ఉండడము, నిర్ణయాలు మార్చుకుంటూ ఉండడము, ఇటువంటి స్వభావం ఉండేటువంటి వ్యక్తి రావడానికి అవకాశం ఉంటుంది. కొంత ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడము, కాంపిటేటివ్ నేచర్ ఉంటుంది, ప్రతి వ్యక్తితోనూ కంపీట్ చేయడము, తన పక్కవారు తన ఎదుటివారు ఎలా ఉన్నారో అని కంపేర్ చేసుకుంటూ ఉద్రేకానికి ఆవేశానికి గురవడము, ఇటువంటి స్వభావం అనేది ఉంటుంది. ఇక బుధుడు కనుక 7th ఉన్నట్టయితే తెలివైనటువంటి జీవిత భాగస్వామి, అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి ఎప్పుడు కూడా సరదాగా ఉండేటువంటి వ్యక్తి, కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉండడము, వాక్చాతుర్యము, వ్యాపార దృక్పథము, వ్యాపార దక్షత, ఇటువంటి ఉండేటువంటి వ్యక్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక గురువు కనుక 7th ఉన్నట్టయితే తెలివైనటువంటి వ్యక్తి, అదేవిధంగా కొంత దైవభక్తి, మతపరమైనటువంటి విశ్వాసాలు దృఢంగా ఉండడము, నీతి నిజాయితీలతో ఉండడము, ఇటువంటి వ్యక్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి విద్యను అభ్యసించిన వ్యక్తి అయి ఉండడము, విద్యార్థికులుగా ఉండడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చాలా అట్రాక్టివ్గా ఉండేటువంటి పార్ట్నర్ వస్తుంది లేదా వస్తాడు. అలాగే చాలా రొమాంటిక్ పర్సన్ అయి ఉండడము, ఎప్పుడూ కూడా విలాసాలను కోరుకునేటువంటి వ్యక్తిగా ఉండడము, జోవియల్గా ఉండేటువంటి వ్యక్తిగా ఉండడము, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి రావడానికి అవకాశం ఉంటుంది. శని కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు గంభీరమైనటువంటి వ్యక్తిగా ఉండడము, మెచ్యూర్డ్ మనిషిగా, మెచ్యూర్డ్ థింకింగ్ కలిగి ఉండడము, పరిణితి చెందిన వ్యక్తిగా ఉండడము, జీవితంలో కష్టాలు సుఖాలు చూసినటువంటి వ్యక్తిగా ఉండడము, నమ్మదగినటువంటి వ్యక్తిగా ఉండడము, ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఉద్రేకపడకుండా కూల్గా ఉండి సమస్య వైపుకి ప్రయాణం చేయడము, ఆలోచించి అడుగులు వేయడము, కష్టపడే మనస్తత్వం ఉండడము, అన్నీ కూడా కొంత క్రమశిక్షణతో ఆర్గనైజ్డ్గా ఉండేటువంటి వ్యక్తిగా ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక రాహు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే వారి యొక్క మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకుండా ఉండడము, జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి కాంక్ష బలంగా ఉన్నటువంటి వ్యక్తిలో ఉండడము, కష్టపడి పనిచేసి తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించేటువంటి పట్టుదల ఉన్న వ్యక్తిగా ఉండడము, మూవీస్, ఫోటోగ్రఫీ, అలాగే ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులుగా ఉండడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఇష్టపడము, ఇలాంటి లక్షణాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కేతువు కనుక ఉన్నట్టయితే కొంత అగ్రెసివ్ నేచర్ ఉండడము, షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిగా ఉండడము, అయితే రిలీజియస్ పర్సన్గా ఉండడము, స్పిరిచువల్ పర్సన్గా ఉండడము, నిష్కల్మషమైనటువంటి హృదయం ఉండడము, ఇటువంటి వ్యక్తి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్రహాలు 7th హౌస్లో ఉన్నప్పుడు చూడడానికి ఎటువంటి రూపం కలిగిన వ్యక్తులు వస్తారు అని కనుక చూసినట్టయితే, రవి కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చూడడానికి చక్కగా ఉండేటువంటి రూపము, కొంతవరకు మీడియం హైట్ లేదా అంతకంటే తక్కువ ఉండడము, అదేవిధంగా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండడము, స్ట్రాంగ్గా ఉండడము, ఇటువంటి వ్యక్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చాలా అట్రాక్టివ్ రూపం కలిగి ఉండడము, మంచి రంగు అనేది కలిగి ఉండడము, అదేవిధంగా ఆకర్షణీయమైనటువంటి కళ్ళు, అలాగే చర్మం కూడా స్మూత్గా ఉండడము, ఇటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి రూపం ఉండేటువంటి వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి వాక్కు కూడా చాలా మృదువుగా స్వీట్గా ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కుజుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చాలా స్ట్రాంగ్ ఫిజిక్ ఉండేటువంటి వ్యక్తి రావడము, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అదేవిధంగా కొంతవరకు ఊబకాయం లేకుండా ఫిట్ బాడీ కలిగి ఉండడము, కొంత రెడ్డిష్ వీట్ కాంప్లెక్షన్ ఉండడము, చామన్ ఛాయలో ఉండడము, ఇటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. వారి యొక్క హైట్ కూడా మీడియం కంటే ఎక్కువగా హైట్ ఉన్నటువంటి వ్యక్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇక బుధుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చాలా యంగ్గా కనపడేటువంటి లైఫ్ పార్ట్నర్, వారి వయసు కంటే తక్కువ వయసుగా కనపడుతూ ఉండడం, ఎప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా, చార్మింగ్గా ఉండడము, చలాకీగా ఉండేటువంటి వ్యక్తి అయి ఉండడము, ఫెయిర్ కాంప్లెక్షన్ ఉంటుంది, తెలివితేటలు ఉండడము. అయితే హైట్ కొంత మీడియం హైట్ లేదా అంతకంటే కొంచెం తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చూడడానికి చాలా ఆకర్షణీయమైనటువంటి రూపం ఉండే అవకాశం ఉంటుంది, వెల్ బిల్డ్ బాడీ ఉంటుంది, అలాగే చామంచాయ కాకుండా ఇంకా కొంచెం మెరుగైనటువంటి కాంప్లెక్షన్, మంచి హైట్ ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటారు. శుక్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చూడడానికి చాలా ఆకర్షణీయమైనటువంటి రూపము, ఎప్పుడు కూడా చాలా సరదాగా అందరితో గడపాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉండడము, చాలా మంచి రంగు ఉండడము, ఇటువంటి మంచి క్వాలిటీస్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది. శని కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు చామంచాయ అయితే చూడచక్కని రూపం ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహువు కనుక ఉన్నట్టయితే చాలా అందంగా ఉండడము, అట్రాక్టివ్గా ఉండడము, ఇటువంటి భాగస్వామి రావడానికి అవకాశం ఉంటుంది. కేతువు కనుక ఉన్నట్టయితే మంచి రంగు ఉంటుంది. కేతువు, రాహు ఇద్దరు కూడా మంచి కాంప్లెక్షన్ ఇచ్చేటువంటి ప్లానెట్స్గా చూడొచ్చు. ఇక నవాంశ చార్ట్లో కొన్ని కాంబినేషన్స్ని బట్టి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే శని శుక్రుల కలయిక కనుక నవాంశలో ఉండి దుస్థానాల్లో ఉండడము, లేదా శని కానీ శుక్రుడు కానీ పాడినట్టయితే వారు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి చాలా కష్టాలు మ్యారీడ్ లైఫ్లో అనుభవిస్తూ ఉండడం, ఎంతో సఫరింగ్ అనేది అనుభవించడము, ఇటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధ శుక్రులు కలిసినప్పుడు కూడా బుధుడు కానీ శుక్రుడు కానీ నెగిటివ్గా ఉండి, ఉదాహరణకు వక్రించి ఉండడము, నీచలో ఉండడము, ఇటువంటి కాంబినేషన్లో కనుక్కున్నట్టయితే దుస్థానాల్లో ఉండడము, కొంతవరకు వారి యొక్క మ్యారేజ్లో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు, ఆ తర్వాత మళ్ళీ సర్దుకోవడము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్, ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఇలా సాగుతుంది. అదేవిధంగా రాహువు, శుక్ర, కుజ ఈ కాంబినేషన్ నవాంశలో 7th హౌస్లో, 5th హౌస్లో, 12th హౌస్లో కనుక్కున్నట్టయితే 11th హౌస్లో కూడా లవ్ మ్యారేజ్, అలాగే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతువు కనుక కుజుడితో కలిసి నవాంశ లగ్నం నుంచి 2nd హౌస్, 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఈ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి అనుకోని తీవ్ర సంఘటనలు, వైలెంట్ ఇన్సిడెంట్స్ ఇటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు శుక్రుల కాంబినేషన్ అనేది నవాంశలో ఉండి ఇద్దరు కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే మంచి సంతాన ప్రాప్తి, సంతాన సౌఖ్యము, ఏదైనా కష్టం వస్తే సలహాలు చెప్పి ఆదుకునేటువంటి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రవి 7th హౌస్లో ఉన్నప్పుడు సాధారణంగా అరేంజ్డ్ మ్యారేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎప్పుడూ కూడా నవాంశ లగ్నం నుంచి 7th హౌస్ని కనుక పాపగ్రహాలు చూస్తున్నట్టయితే కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఇక శుభగ్రహాల దృష్టి కనుక నవాంశ లగ్నం నుంచి 7th హౌస్ మీద కనుక ఉన్నట్టయితే సాధారణంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే లగ్నానికి 12వ ఇంట్లో, 2వ ఇంట్లో శుభగ్రహాలు కనుక ఉండి శుభకర్తల్లో కనుక ఉన్నట్టయితే నవాంశ లగ్నము హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లగ్నానికి 12వ ఇంట, లగ్నానికి 2వ ఇంట పాపగ్రహాలు అంటే నైసర్గిక పాపగ్రహాలు కనుక నవాంశ లగ్నానికి 12వ ఇంట, 2వ ఇంట కనుక ఉన్నట్టయితే మ్యారేజ్లో ఒడిదుడుకులు, కష్టాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నవాంశ లగ్నము ఏ విధంగా ప్రభావితమైంది అనే దాన్ని బట్టి కూడా వారి యొక్క మ్యారేజ్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక నవాంశ లగ్నాధిపతి నవాంశ నుంచి 7th లార్డ్, నవాంశ లగ్నం నుంచి 7th లార్డ్ వీరు కనుక స్ట్రాంగ్గా ఉండి శుభగ్రహాలతో కలిసి ఉండి కోణాల్లో ఉండడము, ఇటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్టయితే సాధారణంగా హ్యాపీ మ్యారీడ్ లైఫే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా కాంబినేషన్స్ మనం స్టడీ చేయొచ్చు నవాంశ నుంచి కూడా. అయితే D1 చార్ట్లో చాలా మంచి పొజిషన్లో మ్యారేజ్ కాంబినేషన్స్ ఉండి D9 చార్ట్లో కొంత నెగిటివ్ కాంబినేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం కొంతే ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్ మీద. ఎందుకంటే ప్రధానంగా D1 చార్ట్ చెప్పేటువంటి రిజల్ట్స్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో ఒడిదుడుకులు ఎంతవరకు ఉంటాయి అని కొంత అనలైజ్ చేయడానికి ఈ నవాంశ చార్ట్ని మనం ఉపయోగించుకోవాలి.
కాబట్టి నవాంశ చార్ట్ని D1 చార్ట్కి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి స్టడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. D1 చార్ట్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ యొక్క బలాబలాల్ని తెలియజేసేది నవాంశ చార్ట్. ఈ ఉద్దేశంతో నవాంశ చక్రాన్ని స్టడీ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఈ విధంగా నవాంశలో కొన్ని కాంబినేషన్స్ ఎటువంటి స్థితిలో గ్రహాలు నవాంశలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో సుఖము లేదా కష్టాలు ఉంటాయి అని తెలియజేసేటువంటి క్రమంలో ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.